జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని సదుపాయాలు, వసతులను పరిశీలించారు. స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ దీన్ని తాత్కాలికంగా ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నామని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తాత్కాలికంగా ప్రారంభానికి అవసరమైన సదుపాయాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో అడిగిన వరాలన్నీ ఇచ్చినట్టు ఇవాళ కొత్తగా అంటే ఎయిర్పోర్ట్ అయిపోయింది, దానికి ల్యాండ్ అక్విజిషన్ క్యాష్ కూడా జమ చేయడం జరిగింది. ఇట్లా రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, కాలేజీ కళాక్షేత్రం కానివ్వండి, మాడ వీధులు కానివ్వండి, కాజీపేట బ్రిడ్జ్ కానివ్వండి, ఇట్లా ఎన్నో ఇయటమే కాకుండా కొత్తగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కూడినటువంటి క్రికెట్ స్టేడియం కేవలం ఒక హైదరాబాద్లోనే ఉన్నది. మ్యాచ్ ఉన్నదనగానే మన పిల్లలందరూ కూడా అక్కడికి పోతుంటారు. వరంగల్లోనే ఉండాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ స్కూల్తో సహా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కూడినటువంటి స్టేడియాన్ని కూడా మనకి ఇవ్వటం జరిగింది. దానిని ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా వృధా కాకుండా ఉండటానికి స్పోర్ట్స్ స్కూల్లో కూడా ఈ 15th లోపట్నే దాన్ని తాత్కాలికంగా ఇప్పుడు ఏర్పాటు చేసేయండి. ఇక్కడ హన్మకొండ మన స్టేడియంలో వాళ్ళకి అకామిడేషన్తో సహా అన్ని ఏర్పాటు చేయండి. మనం కన్స్ట్రక్షన్ అనేది దాని తర్వాత స్టార్ట్ చేసి ఇయర్ వేస్ట్ గా వద్దన్న ఆలోచనతోటి ఒక ప్రిన్సిపాల్ 10 మంది స్టాఫ్ తో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉమ్మడి సుప్రీంకోర్టు తన తీర్పులో స్పీకర్ గారు ఫిరాయింపుల పైన 3 మాసాల లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఆ స్పీకర్ గారు 3 మాసాల లోపు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఉప ఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదు, ఉప ఎన్నికలు నిర్ణయించేది బారాసా కాదు. స్పీకర్ గారు నిర్ణయం వెలువరించిన తర్వాత ఉప ఎన్నికలు అవసరం అనుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. బారాసాకు ఆ మాత్రం కూడా అవగాహన లేకపోతే చేసేది ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకంగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ఏమాత్రం కూడా విలువలు లేవు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో అనేక రాజకీయ పార్టీలను విలీనం చేసుకున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను విలీనం చేసుకున్నారు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని మంత్రివర్గంలో తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించిన చరిత్ర వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల చట్టాన్ని కాల రాసింది వాళ్ళు, రాజ్యాంగాన్ని, వ్యవస్థలను నాశనం చేసింది వారు. ఇప్పుడేదో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఇది మా విజయం అని జబ్బులు జరుచుకుంటున్నారు. కానీ గతంలో మీరు చేసిన దుర్మార్గం ఏంటో, మీరు చేసిన విధ్వంసం ఏంటో ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది ఏమైనా వాళ్ళ మాటలను పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తాం. స్పీకర్ గారి నిర్ణయానికి